మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఈ డైలాగ్ వినని తెలుగు వాళ్ళు అయితే అస్సలే ఉండరు. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. ఎస్, నేను కుమార్ ఆంటీ గురించే మాట్లాడుతున్నా. ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే, లాస్ట్ ఇయర్ చాలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ వాళ్ళ షాప్ని అయితే ఈ రోజు ఈ వీడియోలో మేమైతే విజిట్ కాబోతున్నాం. అంతేకాకుండా అక్కడ అవైలబుల్గా ఉండే స్పెషల్ ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నిటిని టేస్ట్ చేసి ఏవి ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి మీకైతే చెప్పబోతున్నాము. సో ఈ వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది, ఎందుకంటే ఒక్కనే కాదు నాతో పాటుగా మన టీం మొత్తం వస్తుంది. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఫటాఫట్ లేట్ చేయకుండా హైటెక్ సిటీలో ఉన్న కుమారి ఆంటీ షాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ తర్వాత అక్కడ అవైలబుల్ గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవైతున్నాయో అవిటిని ఏదో ఫేక్ గా రివ్యూ చేసి చెప్తుర్రా బాగున్నాయి అని చెప్పేసి, లేకుంటే నిజంగానే బాగున్నాయా అనేది మనం టేస్ట్ చేసి అయితే చూద్దాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆ షాప్కి వెళ్తున్న ఎక్సైట్మెంట్ ఏందో తెలియదు, కానీ రోడ్ పక్క పంటి ఏ ఫుడ్ స్టాల్ చూసినా కానీ అది కుమారి ఆంటీ షాపే అనిపిస్తుంది. మేబీ అంత ఎఫెక్ట్ ఉన్నట్టున్నది. తెలిసేమే మన సబ్స్క్రైబర్ కావచ్చు. ఇంకా మస్తు దూరం ఉంది, ఇంకా 16 కిలోమీటర్స్ ఉన్నది. ఎంతో ఎక్సైట్మెంట్తో ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా షాప్ ఓపెనే కాలేదు. దాంట్లోకి సామాన్లు తీస్తారు, పప్చార్ వాసన ఇంకా షాప్ ఓపెనే కాలేదు, సామాన్లు చదువుతారు కంటే. అక్కడ దగ్గర మీరు చూడవచ్చు క్రౌడ్ ఎట్టున్నదో మొత్తం. మనకు తెలిసి దొరకటట్టు కూడా లేదు. ఆమె వచ్చింది, వీడు కుక్కతో భయపడుతుంది. మన కొడుకు మన సబ్స్క్రైబర్ టైం కలిసిపోతుండు, ఆంటీతోనే ఉన్నాడు. యాక్చువల్లీ ఇక్కడికి ఎట్లా వచ్చినామంటే ఒక కస్టమర్ లాగా అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ లో మీరు కుమార్ ఆంటీని చూస్తారు కదా, వాళ్ళ అబ్బాయి వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనట. ఆయన బయటకు వెళ్ళిండు, నేను వస్తున్నాను ఆ ఊరు వచ్చిన తర్వాత ఎందుకు అని చెప్పిండు. బట్ మొత్తం కాంబో ఉంటుందట. ఒక ప్లేట్ లో మనకు 450 రూపీస్కి మొత్తం అన్ని కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ వస్తాయట. అది తీసుకుంటే ఇద్దరు ఆరామ్సే తినొచ్చు అని చెప్తుండ్రు. అది తీసుకుందాం, ట్రై చేద్దాం ఏ ఫుడ్ ఐటమ్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి. ఆ తర్వాత మన మిగిలిన వాళ్ళు మన అంతుగా బ్యాచ్ అందరికి అయితే తీసుకుందాం. ఇక 12 o'clockకి షాప్ దగ్గరికి నేను కూరగాడు వచ్చినాము. అక్కడ ఎవ్వరు కూడా లేకుండే. అది ఇప్పుడు ఓపెన్ అయ్యి షాప్ 10 minutes కూడా అయితే లేదు. 10 minutes లోనే మీరు చూడొచ్చు మొత్తం ఎంత క్రౌడ్ వచ్చిందో. మొత్తం నిండిపోయారు. నాకు తెలిసి మాకు కూడా ఫుడ్ ఐటమ్స్ దొరకట్లేవు. సార్ లోపలికి అయితే వెళ్దాం. లేదు ఇప్పుడే వచ్చినాం. యాక్చువల్లీ వాళ్ళు ఆపితే దేని గురించి ఆపిర్రో నేను అనుకో సబ్స్క్రైబర్లేనట అన్న భయమేసి. ఈ ఫుడ్ టేస్ట్ చేయడానికి దగ్గర 150 kilometers ట్రావెల్ చేసి వచ్చినాము. అన్ని మిక్స్ వచ్చేటి 2 ప్లేట్లు. అలాగే 1 కర్రీ అయితే 120, అంటే ఐటమ్స్ ని బట్టి ఉందన్నమాట. అన్ని ఐటమ్స్ వచ్చేటి ఆల్ ఐటమ్స్ 450. ఇద్దరు తినొచ్చు. ఒకరికైతే ఎక్కువ అయిపోతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఇద్దరం తింటాం. ఇద్దరికైతే 450, ఇద్దరు తినొచ్చు. కడుపు నిండా తినొచ్చు. బయట పెట్టినా బగర పెట్టినా బగర పెట్టండి. అంటే ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు రైస్ ఇచ్చాను కదా, ఈ రైస్ లోనే ఆల్ ఐటమ్స్ కర్రీస్ వస్తాయి. ఇంకో ప్లేట్ లో రైస్ పెట్టిస్తా అనమాట. ఆ రైస్ ఈ కర్రీస్ ఉంటాయి కదా, ఈ చుట్టూ పెట్టిస్తాను. ఇంకో ప్లేట్ ఇచ్చాను. ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని ఈ ప్లేట్ లోకి
ఇద్దరు కూడా చెరసగం షేర్ చేసుకుని తినొచ్చు. ఓకేనా? ఇంకో మటన్ లివర్ అన్నమాట ఇది. ఓకే, ఇది మటన్ లివరు, ఇదేమో ఫ్రాను, ఇదేమో మటను, మటన్ కర్రీ. ఇది మటన్ కర్రీ, ఇది మటన్ కర్రీ, ఇదేమో చికెన్ కర్రీ, ఇదేమో గోంగూర చికెన్. నిజంగా అవన్నీ చూస్తేనే నోరు ఊరిలో వస్తేనే ఒక రకంగా చెప్పండి అంటే. ఇదేమో బోటీ కర్రీ, ఇదేమో చికెన్ లివర్ ఫ్రై, ఓకే, ఇదేమో చికెన్ ఫ్రై, తినాలే. తలకాయ కర్రీ. ఏమైంది మాటలు వస్తలేవా బాబాయ్? ఏమో ఎగ్, ఇంకా ఫిష్ కూడా వస్తుంది. ఇంకో ప్లేట్ లోకి ఫిష్ వేసి ఇస్తాను. ఇది కూడా బయట బగరేనా. ఇక్కడ తీసుకున్న కర్రీలు అన్ని ఏవైతున్నాయో అన్నిటిని కూడా ప్లేట్లు ఇట్లా వేసి ఇచ్చారు. ఇవన్నిటి మనం సైడ్కి వెళ్దాం, ఇక్కడ కాదు ఒక దగ్గర కూర్చొని ఆరామ్సే తిందాం. ఏవి చూస్తున్నా బాబాయ్? ఇంకో దాంట్లో ఫిష్ వస్తుంది. ఇంకోండి, మీకు కావాలంటే మళ్ళీ రైస్ తీసుకోవచ్చు, వెజిటేబుల్ కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. ఓకే, రైస్ ఎక్స్ట్రా ఇస్తారా? ఫుల్ మీల్స్, ఇద్దరు ఫుల్ మీల్స్ కడుపు నిండా తినొచ్చు. గ్రేవీ కావాలన్నా వీటిలో మీకు ఏ గ్రేవీ కావాలన్నా వేసుకోవచ్చు, వెజ్ కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. ఓకే, తిన్న తర్వాత వస్తాం, వచ్చి చెప్తాం ఎట్లా అని చెప్పేసి, అట్లా ఆడియన్స్ కూడా చెప్తాం ఎట్లా ఏ కర్రీ టేస్ట్ ఎట్లుంది అని చెప్పేసి. ఓకేనా? చెప్పండి అన్న, మీకు దీంట్లో మనకు మటన్ చికెన్ అవన్నీ వేసారు. దీంట్లో స్పెషల్గా రైస్ విత్ ఫిష్ కర్రీ అయితే ఉంది. చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఎప్పుడు తినలేదు. రోటీ వచ్చింది, చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. అన్ని రకాల ఫుడ్స్ వచ్చేసి దీంట్లో మొత్తం వేసి ఇచ్చారు కదా, ఊరిలో వస్తున్నాయి. కాకపోతే రైస్ లేదు, సో అందు గురించే మనలో పంపించిన. సేమ్ ఇంకొకటి తీసుకొస్తారు. ఇప్పుడు ఒక్కొక్క కర్రీ తినుకుంటా అసలు ఎట్లున్న టేస్ట్ ఏం కదా అనేది మీకు చెప్తా. ఫిష్ గా ఉన్నారా? ఫిష్ కాదు, అన్ని తినాలి. ఏ ఎట్లా టేస్ట్ ఉందని చెప్తాం. నేను ముందే చెప్పలేదా ఆంటీ సబ్స్క్రైబర్ ఉంటుందని? వాళ్ళ కొడుకే మన సబ్స్క్రైబర్. పోగానే మాట్లాడిచ్చాడు. ఆంటీ దగ్గర మైక్ కూడా తెచ్చిర్రా? ఆంటీ దగ్గరనే ఉందా? ఫోన్ చేసి మైక్ అట్లే ఉన్నది. ఆహా, ఒక రొయ్య తీసుకొని తిన్నా. నిజంగా ఏదో హైప్ వేయాలని కాదు కానీ టేస్ట్ మాత్రం చాలా క్రేజీ ఉంది. నిజంగా చెప్తున్నా, తీసుకురా. రొయ్య, నీకు సీ ఫుడ్ అంటే ఇష్టం, జింగిడిగా చేపలు అంటే తత్తడు వాడు. ఇది వచ్చేసి ఏంటిది, చికెన్ లివర్ అంట. అచ్చా, గిత్త టేస్ట్ ఉంది ఇది. మస్తు ఉన్నది టేస్ట్ రొయ్యలు. అందుకనే అంతగానో మరి క్రేజ్ ఫుడ్కు. అన్నం వచ్చిన తర్వాత అన్నంలో మిక్స్ చేసుకుంటా తిని కూడా చెప్తాం మీకు ఏది ఎట్లుందో. ఫస్ట్ వచ్చేసి నేను ఏం కర్రీ టేస్ట్ చేస్తున్నా అంటే చికెన్ కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నా. చికెనా? ఓకే, సేమ్ ఎట్లుందంటే టేస్ట్ మనము బిల్లాలు ఆల్రెడీ తింటాం కదా, ఆ టేస్ట్ ఉంది. లివర్ చికెన్ లివర్ తిను. మస్తున్నాయి. అయ్యో, దీనికోసం అందుకే కొట్టుకుంటారు కావచ్చు. అరే పోయేటప్పుడు ఖచ్చితంగా ఆంటీతో డైలాగ్ అయితే చెప్పిస్తాం. మీ మొత్తం 1000 అయింది, 2 లివర్ పోతే ఇప్పుడు మళ్ళీ పోతుంది అనుకుంటా. లివర్ ఉంటుంది, నీకు చేపలంటే ఇష్టం కదా, చేప తిని ఎట్లుందో చెప్పు. బొక్కలు ఉన్నాయి మెలా, వాడు బొక్కనే తింటాడు వాడు. తీయగుందా? నేను కూడా తింటా. చక్కెర అంటుండు. డైరెక్ట్ తినడానికంటే అన్నంలో కలుపుకుంది టేస్ట్ లేదు, కారం లేదు. అవురా, కరెక్టేరా. ఇగో చికెన్, ఈ లివర్ గిన అన్ని మన టేస్ట్ ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే ఇది ఏదైతే ఉందో చేప ఇది తీయగుంది బాబాయ్. ఇలా ఏ ఐటమ్ ఏడు అర్థమైతే లేదు. ఎందుకో ఒక సైడ్ నుంచి చూడు. బోటి సూప్ ఖతర్నాక్ టేస్ట్ ఉంది. మంచిగుందారా? రొయ్యలు అయితే ఎట్లున్నాయి అంటే నేను మలుపుతా తీసుకోనికి. మటన్ ఎదురెలా? ఇది మటన్ అయింది, మటన్ లివర్ ఫ్రై. రొయ్యలు అయితే మస్తు. ఇదిగో మటన్ లివర్ ఫ్రై అయితే తింటున్నా. మంచిగా ఉంది. దీంట్లో మసాలాలు ఏమేసిరో కానీ నాకు తెలిసి మొత్తం టేస్ట్ అంతా మసాలా కావచ్చు. సూపర్ టేస్ట్ వస్తుంది. మటన్ ఉందా మీ దాంట్లో? తిను. అదే గుంజు మటన్ కూడా తీసుకున్నాయి, మొత్తం బొక్క వచ్చింది. మసాలా మంచిగా ఉందా మటన్? మన దాంట్లో లేదురా. ఏది తిన్నా తెలుస్తుంది. రొయ్య తింటే రొయ్య తిన్నా అనేది తెలుస్తుంది. చికెన్ తింటే చికెనే తింటున్నామని తెలుస్తుంది. ఇట్లా దేని దానికే ఉన్నాయి టేస్ట్లు. ఇదేంటిదిరా? చికెన్ ఫ్రై కావచ్చు. ఇదిగో సరే చూడు ముక్క ఎట్లుందో. ఉడుకుడు కూడా మంచిగా ఉడికింది ముక్క, ఫ్రెష్గా.
అదే నేను కూడా మాదే తింటున్నా, చికెన్ ఫ్రై ఉన్నట్టున్నాయి. ఏ అన్నం తిందామా అద్దా మొత్తం ముక్కలేనా ముక్కలు నిజంగా మాటలు వస్తలేవా? ఇంతసేపటి నుంచి అంత మంది అక్కడ ఎందుకు వెయిట్ చేస్తుర్రా అని నాకు ఒక డౌట్ ఉండే. ఇది తిన్న తర్వాత నాకు అది క్లారిఫై అయితే అయింది బాబాయ్. పక్క షాప్ లో ఉన్నారు కానీ తక్కువ మంది ఉన్నారు. గన్మెన్ డ్రెస్సులు వేసుకొని వచ్చిర్రా. మేము ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న తీసుకునే వేరు వాళ్ళు. అమేజింగ్ టేస్ట్, అమేజింగ్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి. ఇది ఎట్లుగా అంటే చికెన్ ఫ్రై మనం ఒకసారి తొక్కు తయారు చేసిన చూడు, చికెన్ తొక్కు అట్లే ఉన్నది. గట్టి అయ్యో గట్టి ఉన్నది అయ్యో ముక్క. మటన్ ఏదిరా మన దాంట్లో? మటన్ ఇది మటనే కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక మటన్ బొక్క, అన్ని మంచిగా తీయగా ఉన్నాయి. చేప ఒక్కటి తీయగా ఉంది, మిగిలిన మంచిగా అట్లా ఉంటుంది. చేప నేను చక్కెరలు వెళ్ళాలి పెంచిన బోటి 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 కూడా మంచిగా ఉన్నాయి. బాబాయ్ గారు దీనైతే బోటి మంచిగా ఉన్నదని ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నా. కౌస్ వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లే ఉంటుంది అది. మనం వండినప్పుడు లేదా బోటి? లేదు ఇట్లా లేదు. తింటా ఒకసారి బోటి. పేగు పేగు మంచిగా ఉంది. పేగు మసాలా తగిలిన కాడ మంచిగా అనిపిస్తుంది. మసాలా తగిలిన కాడ కొద్దిగా కౌస్ టేస్ట్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మేము జెన్యున్గా చెప్తున్నాము, ఏం ప్రమోషన్ కాదు ఏం కాదు. మాకు ఏ టేస్ట్ ఎట్లా అనిపిస్తే అట్లా చెప్తున్నాము. నార్మల్ కర్రీస్ ఏవైతున్నాయో అవి మస్తున్నాయి. ఆ సూప్ కూడా ఖతర్నాక్ ఉంది సూప్. కాకపోతే ఇది బోటి కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇదంతా ఒకసారి పాపలు ఎత్తున్నాయిరా. ఓకే డన్. చికెన్ లివర్ సూపర్. మనం వేలకు వేలు పెట్టాలి, చేయాలి. అందుకే కొంతమంది ఇప్పుడు మళ్ళీ పోదామంటే పోనీకి రాదు అడిదికు. తినరా కొద్ది ఇలానే తినిగా. అన్లిమిటెడ్ రైస్, రైస్ ముక్కలేటి. ఏదేమైనా సూపర్ టేస్ట్ ఉన్నాయి అన్ని, తినొచ్చు. నాకు థ్యాంక్స్ చెప్పు, నేను తోలుకొచ్చిన మళ్ళీ పెట్టించు నేనే కదా. జర్ర అయితే మన 15 కిలోమీటర్లు తిరగద్దు. భయం ఏమవుతుందంటే ఇక్కడ పార్కింగ్ లేదు, ₹1000 ఫైన్ అట. చాలా కారు ఉన్నాయని చెప్పేసి మేము కూడా పార్క్ చేసినాము. పులుసు అంగ జల్లు మనది తీసుకపోతే మన టోవింగ్ ఉంది ఇక్కడ. కాకపోతే ఆ అన్న వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు పొద్దుంతా మీ వీడియో చూస్తారు అంటున్నారు. లేకపోతే మన వాళ్ళు కాకపోతే సబ్స్క్రైబర్ కాకపోతే 2 లెవెల్ ఎక్స్ట్రా. ఎంత అవ్వాలా వేసుకోరా. చేపని తింటున్నావా, చంపుతున్నావా చేపని? అంటే ఏమంటుందంటే మీరు అంతా ఖర్చు పెడుతురు కదా, ఇద్దరు తినలేరు, ఒక్కరు తినలేరు, మీ డబ్బులు వేస్ట్ అయితే తీసుకోకూరే అన్నది ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏమన్నా ఇద్దరం తింటాం తీ అంటే అప్పుడు ఒక తీసుకోరు అని చెప్పింది. ఎట్టుంది బాబాయ్? సూపర్ టేస్ట్. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని వాటర్ వస్తాయి? అర్ధ లీటర్ వస్తాయి. హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని వాటర్ వస్తాయా? హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఎన్ని వాటర్ వస్తాయి? ఎన్ని వాటర్ వస్తాయి? హాఫ్ లీటర్ వస్తాయి. హాఫ్ లీటర్ రావు, అర్ధ లీటర్ వస్తాయి. మరి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అంటారు ఏదో. అంటే వెళ్ళొస్తాము, కడప తిన్నాం. థ్యాంక్ యూ సో మచ్. అన్ని బాగున్నాయి. బాబు చెప్పాడు కూడా మంచిగా సక్సెస్ కావాలి. డైలాగ్ మరి ఎంత అయింది? మరి ఎంత అయింది? ఇది మొత్తం ఎంతమంది తిన్నారు? 4 తిన్నారు. ఎన్ని ఐటమ్స్ తిన్నారు? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ లివర్, బోటి కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ ఎగ్. 11 ఐటమ్స్. ఎంత తీసుకున్నా నేను? 450 తీసుకున్నా. ఎంతమంది తిన్నారు? 2 తిన్నారు. తీసుకునే అన్ని కలిపి 6 తిన్నాం. అంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని వస్తాయి. 450 రూపీస్ 2 తినొచ్చు అనమాట. డైలాగ్ ఎందుకంటే 6 నెంబర్స్
తిన్నారు 1000 అయింది తలకాయతో. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారు. అసలు ఇప్పుడే రోడ్డు కొంచెం సాఫ్గా ఉంది, మంచిగా నడుస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వచ్చినాం ఇక్కడికి, అందరం కడుపు నిండా తిన్నాం. అన్ని కూరలు కూడా మంచిగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఓకే, మొత్తం ఫైన్. కాకపోతే దీని మొత్తం ప్రొసీజర్లా మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఏంటి అంటే కుమారి ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా మన వీడియోలు నడుస్తాయట, వాళ్ళు చూస్తారట. అది అంతేకాకుండా ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్లు కలిసిర్రు. సో మనం అన్ఇన్వైటెడ్ అయినా ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిసిర్రు. అదే హైదరాబాద్లో మీటప్ పెడితే ఇక మొత్తం రచ్చనే ఉంటుంది కావచ్చు. పెడతాం, అది మొత్తం వీలు చూసుకొని పెడతాం. చాలామంది అడుగుతారు హైదరాబాద్ మీటప్ గురించి కూడా. పెడతాం, ఒక ఆర్గనైజ్డ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేద్దాం దాన్ని. మొత్తానికి గైస్ కడుపు నిండా అన్నమే తిన్నాం. మా బొర్రాలు చూస్తే మీకు ఏర్పడుతుంది కావచ్చు. కూరగాడు ఒక్కడు తినలేదు. ఎందుకు అంటే వానికి ఈరోజు సాటర్డే అయిపోయింది, అట్లా వాడు నాన్ వెజ్ ముట్టుకోలేదు. వెజ్ ఉన్నాయి కానీ మరి తాను చేయదు, తినడాట. తాను చేయదు ఎవరేమో, హానెస్ట్గా చెప్తున్నాము. సో మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే టేస్ట్ చేసినాం. మాకు మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. కొన్ని ఐటమ్స్ కొంచెం అంతా టేస్టీ లేవు, అవుదాం ఎందుకు ఫిష్ అయినా. కొన్ని ఐటమ్స్ వచ్చేసి చాలా టేస్టీ ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ఇక్కడ చదివితే ఖచ్చితంగా ట్రై అయితే ఇది. అండ్ మొత్తానికి తీయగా ఉంది అంతేగాని టేస్ట్ మంచిగా ఉంది అడిగేవాడు. టేస్ట్ మంచిగా ఉంది కానీ తీయ ఉంది. అంతే వేరే అయితే వస్తున్నాయి, వేరే నిద్ర వస్తుంది మంచిగా. సో మొత్తానికి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.